ఐపీఎల్ 2026 సీజన్ ముందు చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తు గురించి మరోసారి పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ నుంచి ప్రతి సీజన్లో మాదిరిగానే 2026 వేలం ఆటగాళ్ల రిటెన్షన్ విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాకు ముందు ఎంఎస్ ధోని మళ్లీ సీఎస్కే తరపున ఆడతాడా లేడా అనే ప్రశ్న తలెత్తింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ వచ్చే సీజన్ ప్లాన్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఫ్రాంచైజీ రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించడానికి కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉండగా సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఎంఎస్ ధోని గురించి స్పందించారు. ప్రొవోక్ లైఫ్ స్టైల్ తో వారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో జరిగిన ఓ సంభాషణలో ఒక పిల్లవాడు సీఎస్కే సీఈఓను ధోని రిటైర్ అవుతాడా అని అడిగాడు. దానికి ఆయన ధోని ఈ ఐపీఎల్ కు రిటైర్ కావడం లేదని సమాధానమిచ్చారు. ధోని రిటైర్ కావాలని నిర్ణయించుకుంటే ఆయన విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉంటాడనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఫ్రాంచైజీ సాలరీ క్యాప్ ను ఖాళీ చేసి ఆయనకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకోవడానికి తమ వేలం పర్స్ ని నింపుకోవాల్సిందే. దీనికోసం భారీ ధర పలికిన ప్లేయర్స్ ను వేలంలో వదిలేయాల్సి రావచ్చింది. ప్రస్తుతానికి అయితే విశ్వనాథ్ ధోని 2026 ఐపీఎల్ ఆడతాడని ధృవీకరించాడు. కాగా ప్రస్తుతం 44 ఏళ్ల వయసుతో ఎంఎస్ ధోని లీగ్ లో అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. లీగ్ లో ఆడిన వారిలో 3వ అత్యంత పెద్ద వయస్కుడిగా ఉన్నాడు. గత సీజన్ లో సీఎస్కే జట్టు పేలవమైన ఓటముల తర్వాత ధోని తిరిగి వస్తాడా అనే దానిపై ఉత్కంఠ పెరిగింది. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సీజన్ మధ్యలో గాయం కారణంగా దూరం అవ్వడంతో మళ్లీ ధోనినే పగ్గాలు అందుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ అట్టర్ ఫ్లాప్ షోతో 5 సార్లు ఛాంపియన్ అయిన సీఎస్కే చరిత్రలో మొదటిసారిగా పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మరోవైపు ధోని కూడా తన రిటైర్మెంట్ పై చాలా సార్లు స్పందించాడు. తన శరీరం ఎలా సహకరిస్తుందనే దానిపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. గత సీజన్ కు ముందు మోకాలి సర్జరీ చేయించుకొని కోలుకున్నప్పటికీ మునుపటి తరహాలో చురుగ్గా కదలలేకపోతున్నాడు. ఒకవేళ ధోని రిటైర్ అయినా కూడా అతను మరో రోల్లో సీఎస్కే ఫ్రాంచైజీతోనే ఉంటాడు.